మనము ఆచరణలోకి తెచ్చుకోవాలి అంటే అది ప్రవర్తన కావచ్చు, ఒక క్రియ కావచ్చు, ఒక కార్యం కావచ్చు, ఒక పరిచర్య కావచ్చు. అదంతా తలతో ఆరంభం అవుతుంది. ఇక్కడ ఎలా ఆలోచిస్తాం అన్న దాన్ని బట్టి, ఆలోచనను బట్టే ఆచరణ అనేది ఉంటుంది. కనుక మొట్టమొదటి విషయం, మనం అర్హతల గురించి, బాధ్యతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్త్రీమూర్తులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ మానసికమైనటువంటి దృష్టి పదాన్ని వాక్యానుసారంగా మొదట మలచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే నేను చూస్తూ వచ్చింది భారతదేశంలో ఏమిటంటే, కొంచెం ఈ లౌకిక తత్వం పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. అంటే నాకు అది ఉండాలి, నాకు ఇది ఉండాలి, నేను అది చూపించుకోవాలి, ఇది చూపించుకోవాలి, నేను 10 మందిలో ఇలా ఉండాలి, లేకపోతే నా కుటుంబం ఇలా ఉండాలి, ఇలాంటివి ఆలోచన సరళి, ఈ కోరికల పరంపర పురుషులకు ఉండవని కాదు, వాళ్ళకంటే స్త్రీలకు కాస్త ఎక్కువ ఉంటుంది. వీళ్ళు సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. వాళ్ళు కనపడతారు, వీళ్ళు కనపడరు, అంతే. ఇవి ఎక్కువ. వీటి వల్ల ఏమవుతుందంటే కళల ప్రపంచంలో ఊగిసలాడుతూ ఉంటారు. మన కళ్ళ ముందు ఎవరో ఒకరు మనకి పడని వాళ్ళు, ఆ పడని వాళ్ళతో ఎక్కువ పోటీ పడుతుంటాం మనం. మనకు అది అలవాటు. ఆమె అలా చేసిందా, నేను చూపిస్తా నా తడాక ఏమిటో అన్న స్టైల్లో జీవిస్తుంటాం మనం. అది కొన్నిసార్లు సంఘంలో ఇలాంటి అనారోగ్యకరమైన పోటీ ఏర్పడచ్చు, కొన్నిసార్లు మన పక్కింటోళ్ళతో ఏర్పడచ్చు, కొన్నిసార్లు మీ ఆడపడుచుతో రావచ్చు అలాంటి పోటీతనం, కొన్నిసార్లు మీరు పనిచేసే చోట మీ కొలీగ్తో రావచ్చు, చెప్పలేమన్నమాట. కొన్నిసార్లు తోడికోడలతో పోటీ పడవచ్చు. ఇవి సాధారణంగా మీకు వచ్చేటువంటి శోధనల్లో చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. చూడండి, మొదటి శోధన కూడా ఇదే. మొదటి శోధన కూడా ఆవిడ పండును చూసినప్పుడు ఏమనిపించింది ఆవిడకి? కంటికేమో రమ్యంగా ఉంది, తినడానికేమో రుచిగా ఉంది. ఆయన ఏమన్నాడంటే, నువ్వు దేవుడు అంతటి దాని అయిపోతావు అన్నాడు. దేవతలను ట్రాన్స్లేట్ చేశారు కానీ మనకి దేవతలు లేరు. దేవుడు ఒక్కడే, దేవదూతలు ఉన్నారు మనకి. దేవుడు అంతటి దాని అయిపోతావు నువ్వు, ఇంక నీకు తిరుగులేదు. ఈ చెట్టే లేకపోతే నీకు ఆయనకి ఇంకేంటి అడ్డు? ఇంక నువ్వు ఎవరి ఆజ్ఞ పాటించాల్సిన పని లేదు, తలవంచాల్సిన పని లేదు, ఇక నువ్వే అంతా అని చెప్పేటప్పటికి చూడండి, మీకు వాక్యంలో చెప్పబడిన 3 రకాల టెంప్టేషన్స్, 3 కాదు 3 రకాలు. 3 రకాలు ఏమిటంటే, నేత్రాశలో పడిపోయింది ఆవిడ. పండు బాగా నున్నగా, అందంగా, చాలా రమ్యంగా కనపడింది. శరీరాశ, తినడానికి చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకు ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా? తిండి దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. అటు వస్తా ఇటు వస్తా ఒకటి నోట్లో వేసేస్తూ ఉంటారు. తిండి దగ్గర చాలామంది కంట్రోల్ చేసుకోలేని వాళ్ళంటే మగాళ్ళ కంటే ఆడవాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఇది. కనపడరు తిన్నట్టు. మీకు ఇది సమస్య ఉంది ఆడవాళ్ళకి. అందుకనే మనం పెళ్లి కాకముందు ఒకలా ఉంటాం, పెళ్ళైన తర్వాత ఇంకోలా ఉంటాం. అది పెళ్లి మహిమేం కాదు, ఆవిడకి కూడా ఉంది ఆ ప్రాబ్లం. ఆ తర్వాత జీవపు డంబం చాలా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా మీకు పడని వాళ్ళు, పక్కింటి వాళ్ళు అటు పాస్ అయినప్పుడు మీరు ఆడవాళ్ళ ముఖం చూడండి, అంటే ఆడవాళ్ళని చూసే ఆడవాళ్ళని మీరు చూడండి, వాళ్ళ ముఖంలో మీకు తెలిసిపోతుంది అనమాట. పైకి కిందకి ఎగాదిగా చూస్తారు. నేను ఎప్పుడో ఒక ప్రశ్న వేస్తుంటాను, మన భారతదేశంలో స్త్రీలను ఎక్కువగా చూసేది ఎవరు? పురుషులా స్త్రీలా? స్త్రీలే. జీవపు డంబం అలా కనపడుతూ ఉంటుంది అనమాట. పక్కన ఆవిడ కొంచెం డాబు సరిగా ఉందంటే మీరు తట్టుకోలేరు. ఎందుకంటే నేను కదా డాబు చూపించాలి, ఈవిడ చూపిస్తుంది ఏమిటి? నా ముందు చూపిస్తుందా? నా తడాక చూపిస్తా అన్న టైప్లో ఉంటాం అన్నమాట. అంచేత ముందు మనస్సుని మనం వాక్యానుసారంగా మలుచుకోవాలి. ఇవన్నీ లోక సంబంధమైనటువంటి విషయాలు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని అన్నాడు పౌలు రోమాపత్రిక 12:2లో. మీరు నమ్మరు కానీ మీరు ఎక్కువగా ఈ రీల్స్, షార్ట్స్, సీరియల్స్ ఇవే చూస్తున్నారనుకోండి, మీకు ఈ లౌకిక స్త్రీల హావభావాలు, వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూడడం, ఎదురుగా ఒకలాగా మాట్లాడడం, పక్క తిరిగి ఇంకొకలాగా హావభావాలు పెట్టడం, ఇవన్నీ సీరియల్లో కనపడుతుంటాయి కదా మీకు. ఇవన్నీ మీకు వచ్చి వంట పట్టేస్తాయి అన్నమాట.
ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. అమలకలు ముచ్చట్లో వచ్చేస్తాయి ఇవి, మీకు రీల్స్ షార్ట్లలో వచ్చేస్తాయి ఇవి. ఇప్పుడు రీల్ షార్ట్లో కూడా మన వాళ్ళు ఏం తక్కువగా లేరు. దే ఆర్ నాట్ అట్ ఆల్ షార్ట్ ఆఫ్ ఎనీథింగ్ అనమాట. షార్ట్స్లో మనోళ్ళు ముందున్నారు. ఎవరు? మహిళామణులు. కాకపోతే మనకున్నటువంటి సమస్య ఏమిటంటే ఈ జీవపు డంబం ఉంటుందన్నమాట. నేను ఉండాలి ఆ స్థానంలో, నన్ను 10 మంది చూడాలి, నన్ను గుర్తించాలి. పురుషులకి ఉంటుంది ఇది, స్త్రీలకి ఉంటుంది, మీకు కాస్త ఎక్కువ ఉంటుంది. గుర్తింపు పొందాలని అనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం ఆరాటపడడం తప్పు. అంచేత మనం చేయవలసింది ఏమిటంటే ఈ తలకాయ ఉంది చూసారా, ఈ తలకాయని ఇందులో పెట్టాలన్నమాట. దిండి కింద పెట్టుకొని నిద్రపోయారు, అది కాదు నేను చెప్పేది. చదవాలి, తలకెక్కించుకోవాలి. వాక్యంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళ ప్రవర్తన చూస్తే మనలో పరివర్తన వస్తుంది. అనేకమైన ఆదర్శ స్త్రీమూర్తులు ఉన్నారు మనకి. మీరు చదవాలి, మీరు చూడాలి. యేసుక్రీస్తుకి జన్మనిచ్చింది కదా మరియమ్మ తల్లి గారు, ఎప్పుడైనా గర్వించిందా? చూసారా? అదే మన నాన్నగారు పాస్టరో, మన భర్త గారు పాస్టరో అయితే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? మన అబ్బాయికో మన అమ్మాయికో ఏదో అమెరికా సంబంధం వస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది? మరి మీరేం నేర్చుకున్నారు మరియమ్మ తల్లి గారిని చూసి? ఆ అనుకువ, ఆ సింప్లిసిటీ, ఆ చివరికి ఆ సిలువకు వచ్చేదాకా కూడా ఆవిడ ఇంకా పేదరాలే. ఆయన చనిపోయే టైంకి కూడా ఆవిడ ఇంకా పేదరాలే. అంచేత మనస్సుని వాక్యంతో నింపుకున్నప్పుడు ఏమవుతుందంటే వాక్యానుసారంగా, లోకానుసారంగా ఆలోచించకుండా వాక్యానుసారంగా ఆలోచించడం వస్తుందన్నమాట. మార్పు ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. మీరు ఎప్పుడు పక్క స్త్రీలను చూస్తున్నారనుకోండి, పోటీతత్వం తప్ప మరొకటి ఉండదు. ఈరోజు పోటీ పడడంలో అన్నింటిలో ఆరితేరిపోయారు. కాబట్టి లోకం చూడొద్దు, పక్క స్త్రీలను చూడొద్దు, వాక్యంలోకి చూడండి. వాక్యంతో మనసుని, తలను నింపుకోండి. మీ తలంపుల్లో వాక్యం తిరిగినప్పుడు వాక్యం మీ తలంపుల్ని శుభ్రం చేస్తుంది. లోకానుసారమైన ఆలోచన సరళి నుంచి వాక్యానుసారమైన ఆలోచన సరళిలోకి మీరు వస్తారు. అది జరుగుతుంది. ఈ మాట రాసిన తర్వాత రోమాపత్రిక 12:2లో పౌలు ఏమన్నాడంటే మీ మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం చెందాలి. ఎంతగా వాక్యం మిమ్మల్ని పట్టుకోవాలంటే అది ప్రాణాత్మలను కీలుగను విభజించినంత మట్టుకు దూర్చు. అది హృదయపు తలంపుల్ని శోధిస్తూ ఉన్నప్పుడు, ఇది ప్రతిదినం జరిగినప్పుడు ఏముందంటే మీ మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం చెందుతుంది. ఒక లౌకిక స్త్రీ ఆలోచన విధానం, ఒక క్రైస్తవ స్త్రీ ఆలోచన విధానంలో చాలా తేడా ఉంటుంది. కానీ ఈరోజు సమస్య ఏమిటంటే క్రైస్తవ స్త్రీలుగా ఉన్నవాళ్ళు లౌకిక స్త్రీ మనస్తత్వం ఎక్కువగా కలిగి ఉన్నారు. అది ఈరోజు సమస్య. మనం చూడ్డానికి ఇలా ఉంటాం, కానీ చాలా భక్తిగా ఉంటాం, కానీ చర్చిలో బయటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మనం విజృంభణ. మనం ఎలా రెచ్చిపోతామో మన ఇంట్లో ఉన్నప్పుడు, మన అత్తగారి ముందు, మన కోడలు గారి ముందు, మన భర్త గారి ముందు, మన పక్కింటి ఆవిడతో గొడవ వచ్చినప్పుడు మనం చూడాలన్నమాట. కొన్నిసార్లు మాట్లాడకుండానే చాలా చూపిస్తాం మనం. అందులో కూడా మనం తిట్టలమే కాదంటారా? అసత్యాలు ఏమన్నా మాట్లాడుతున్నానా? అంచేత మనం చదవబోయే అర్హతలు మనకి అంటుకోవాలి అంటే ముందు ఏం మారాలి? తలకాయ మారాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు బాగా ప్రేమించేది దేన్ని? ఏమండి? స్త్రీమూర్తులు బాగా దేన్ని ప్రేమిస్తారు? భర్త కంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. అందుకేగా మీరు అంతసేపు అద్దం ముందు ఉంటారు. ఈ సెల్ఫ్ లవ్ అన్నది ఉంది చూసారా, ఉండాలి. అది ఉండకూడదు. మిమ్మల్ని మీరు ద్వేషించకూడదు. ద్వేషించుకున్నప్పుడు బతకాలనిపించదు. కానీ అది మోతాదు మించుతుంది చూశారు, అప్పుడు సమస్య. భర్త ఏమో నీ సుఖమే నేను కోరుకున్నానంటే నా సుఖమే నేను కోరుకున్నాను మీరు పాడారు అనుకోండి, అది కరెక్ట్గా ఉండదు. పిల్లల విషయంలో మీరు చాలా త్యాగమూర్తులుగా ఉంటారు, కానీ భర్త విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఆయన చేత త్యాగం చేయిస్తారు. సో తన ప్రాణాన్ని తాను ప్రేమించుకుంటే సమస్యలు వస్తాయి. ప్రభువు కోసం ఈగో తగ్గించుకోవాలి. ఇక్కడ ప్రాణం అంటే ఏంటి? ఈగో సెంట్రిక్గా ఉండకూడదు.
తన్ను తాను ఉపేక్షించుకోకుండా నా సిలువను ఎత్తుకోకపోతే వాడు నా శిష్యుడు కానేడు. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? నా ఈగోని చంపుకోవాలి, తగ్గించుకోవాలి. దాంపత్యంలో సమస్య ఎక్కడ వస్తుందమ్మా చెప్పండి? మీరు పెళ్ళైన వాళ్ళు చెప్పండి. ఈగో దగ్గరే కదా, ఈగోనే. మన మనసు అంతా ఎక్కడ ఉండాలండి? ప్రభువుని దృష్టించడంతో ఆరంభం అవుతుందండి క్రైస్తవ జీవితం. మనస్సు ప్రభువు మీద లగ్నం చేసుకోవడంతో ఆరంభం అవుతుంది క్రైస్తవ జీవన శైలి, క్రైస్తవ పరివర్తన అంటే మార్పు. కొలసీ పత్రిక 3:1-2. దృష్టి ఎక్కడ ఉండాలి? నేను చేతులు జోడించి క్రైస్తవ మహిళా మనులకు చెప్పేది ఏంటంటే, ఈ లోకాశలకి లొంగకండి. పోటీతత్వం వచ్చేస్తుంది, అనారోగ్యకరమైన పోటీతత్వం. తగ్గేదేలే అనే స్టైల్లో ఉంటారు అన్నమాట. అది మనకు తగదు, తగదు. సో అందుచేత మన దృష్టి ప్రభువు పైన ఉంచాలి. ప్రభువుకి ఇది ఇష్టమా? కోరికలు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ, అందులో చాలా బలంగా ఉంటాయి ఆ కోరికలు. ఇప్పుడు సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్దాం అన్నాడు అనుకోండి ఆయన, ఈవిడ ఇంకా సాయంత్రం ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఈవిడ ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోతుంది. ఈవిడ ఎగ్జిబిషన్లో అన్నీ తిరిగేసి వస్తుంది. ఏమేమి ఎక్కాలి, ఏమేమి తినాలి, ఏమేమి కొనాలి. ఆయన పాపం ఆఫీస్లో లేట్ అవుతుంది. ఎగ్జిబిషన్ రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది, కానీ ఆయనకు ఆఫీస్లో లేట్ అవుతుంది. ఇంట్లో ఆ రోజు గొడవ అయిపోతుంది. ఎందుకని? ఈవిడ పొద్దున్నుంచి ఈయన ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడా అని ఈ లోపంతా ఎగ్జిబిషన్లోనే ఉంటుంది ఈవిడ. పోనీలే ఈరోజు కుదరలేదా, సరేలే రేపు వెళ్దాంలే అని అనుకోదు అస్సలు. వెంటనే అలకపాన్పు ఎక్కుద్ది. ఎందుకంత ఫీలింగ్ దేనికి? ఎందుకంటే ఈవిడ ఊహలోకి వెళ్ళిపోయి పెంచేసుకుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తిరుగుతుంది. ఈయన రానంటే ఇప్పుడు ఇంకెట్లాగా? వీళ్ళకి కొంచెం ఊహ కూడా ఎక్కువ. అమ్మాయిలకి ఏంటంటే ఊహాపటం ఎక్కువ, అబ్బాయిలకి అంత ఊహ ఉండదు అన్నమాట. వీళ్ళకి ఊహించుకోవడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది కొన్నిసార్లు మంచికి, కొన్నిసార్లు చెడ్డకు కూడా వస్తుంటుంది అన్నమాట. అందుకని దృష్టి ఎక్కడ పెడుతున్నావు, దేని మీద నువ్వు ఎక్కువ మనసు పెడతావో దానికి అటాచ్ అయిపోతావు నువ్వు. అందుకని తట్టుకోలేరు. చిన్న విషయం తేడా వచ్చిందనుకోండి తట్టుకోలేరు. ఇంకా వాళ్ళు తట్టుకోలేకుండా అయ్యారనుకోండి, భర్తలు అసలు తట్టుకోలేరు. అంత రణరంగం జరిగిపోతుంది. అందువల్ల స్త్రీమూర్తులు దృష్టి ప్రభువు మీద పెట్టాలి, వాక్యానుసారమైన మనసును డెవలప్ చేసుకోవాలి. రోమా 8:5. శరీరానుసారులు శరీర విషయాలపైన మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపైన మనసు పెడతారు. అంటే ఆత్మానుసారులకి ఇంకా షాపింగ్ చేయడమనో, ఐస్ క్రీమ్ తినాలనో, లేకపోతే ఇవేం ఉండవంటారా? ఉంటాయి, ఉండవనట్లేదు. ఇక దాని మీదే మనసు పెట్టకూడదు, అదే లోకం అయిపోకూడదు. అది లేకపోయినా పర్లేదు అనుకునే పరిస్థితిలో ఉండాలి. దొరికితే సంతోషించు, దొరకకపోయినా సంతోషించు. అప్పుడు నీ దాంపత్యంలో సగం ప్రాబ్లమ్స్ పోతాయి, నీ కుటుంబంలో సగం ప్రాబ్లమ్స్ పోతాయి. ఇప్పుడు చిన్నపిల్లలు మారం చేశారనుకోండి, అర్థం ఉంది. పెద్ద అయిన తర్వాత కూడా మనం మారం చేస్తే అర్థం లేదు కదా. అందువల్ల దృష్టి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవడం, క్రైస్తవ మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మత్తయి సువార్త 6:33 ఆయన చెప్తున్నాడు, మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. చూడండి, యేసుక్రీస్తు వారు స్త్రీమూర్తులందరికీ ఒక పెద్ద మోడల్. ఆయన మీరు ఫిలిప్పీ పత్రిక 2:5 చదవండి. ఏ మనసు అది? క్రీస్తు యేసు కలిగిన ఏంటి ఆ మనసు? ఏ మనసు అది? అక్కడ ఏమైనా ఉందా? మీకు హింట్ ఏమైనా ఉందా? తన దేవత్వాన్ని మన కోసం ఆయన
త్యాగం చేశాడు, కాదనుకున్నాడు. మీరు ఎగ్జిబిషన్ త్యాగం చేయలేరా మీ ఆయన కోసం? అది ప్రశ్న. ఈ క్రిస్మస్కి శారీ కొనుక్కోలేకపోయారు అనుకుందాం. డబ్బులు లేక కొనుక్కోక్కర్లా, కొన్నిసార్లు వేరే కారణాల వల్ల కూడా కొనుక్కోలేకపోయారు. ఒక నగ ఏదో నట్రా కొనుక్కోలేకపోయారు. మీరేమైపోతారు? క్రిస్మస్లో గుడ్ ఫ్రైడే చూపిస్తారు మీరు. అలా ఉండకూడదు. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏమిటి? త్యాగం చేయడం. ఎందుకు త్యాగం చేయగలిగాడు చెప్పండి? ఆయన తనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. అదే కదండి కిటుకు. మీరు మీకంటే ఎక్కువ మీ భర్తను ప్రేమించారనుకోండి, సింపుల్. త్యాగం చేయడం చాలా సింపుల్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటున్నారనుకోండి, సెల్ఫ్ లవ్. పురుషుడు ఒకసారి రెండుసార్లు ప్రేమలో పడతాడు, కానీ స్త్రీ ప్రతిరోజు ప్రేమలో పడుతుంది, అద్దంలో తన ముఖం చూసుకొని. అది ప్రాబ్లం. మీరు అందుకనే చూడండి, డ్రెస్ తెచ్చారా 10 మందికి చూపిస్తారు, బాగుందా బాగుందా బాగున్నానా అని అడుగుతారన్నమాట. మళ్ళీ మామూలుగా చెప్తే అవతల వాళ్ళకి ఎక్కదన్నమాట. మనం ఇంకా చాలా గంభీరంగా చెప్పాలి. మళ్ళీ ఎక్స్ప్రెషన్ పురుషులకి చాలామందికి రాదు పాపం. బాగుందిలే అన్నాడు అనుకో, లేనా లేంటే అసలు అది ఆందు. మీకున్న హావభావాలు పాపం వాళ్ళకు ఉండవు. మీరు అలా ఎక్స్పెక్ట్ చేస్తే రావు అన్నమాట. ఇదంతా సెల్ఫ్ లవ్లోనే వస్తుంది అన్నమాట. ఇదంతా నన్ను పొగడలేదు, నన్ను మెచ్చుకోలేదు. నువ్వు పొగిడినా పొగడకపోయినా, అవును ఆయన పొగడాలి, మంచిదే, పొగడాలి, అవసరం ఉంది, కాదనట్లేదు నేను. మీకు ఎంకరేజ్మెంట్ ఉండాలి, అది కూడా కాదనట్లేదు. ఒకవేళ లేదు, పాపం ఆయనకు అలాంటి తెలీదు, ఆయన కొంచెం అంత నీలాంటి సున్నితమైన కళాత్మకమైన హృదయం లేదు ఆయనకి, అర్థం చేసుకో. సో అంచేత మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదన్నమాట. ఇప్పుడు వద్దాం మత్తయి 6:33 దగ్గరికి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈయన ఇంకొక విషయం చెప్తున్నాడు మనకి. ఎప్పుడైతే దేవుడు ఫస్ట్ ప్రయారిటీ అవుతాడో, దేవుడి మీద దృష్టించడం మొదలెడతామో, ఆయన రాజ్యం అంటే ఆయన పరిచర్య, ఆయన నీతి అంటే ఆయన క్యారెక్టర్, ఎప్పుడైతే ఆయన పని, ఇవి రెండు మనకి ప్రాధాన్యాలు అవుతాయో, మన తలంపుల్లో అవే ఎక్కువగా డామినేట్ చేస్తాయో, మీరు ఏదైతే చింతిస్తున్నారో చూడండి, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, మా అమ్మాయికి సంబంధం ఇంకా రాలేదు, లేకపోతే మా వాడికి ఉద్యోగం రాలేదు, ఏదో రకరకాల చీకు చింతలు ఉంటాయి కదా. చింత ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మీరు చింతించాల్సిన పని లేదు. మిమ్మల్ని గురించి ఆయన చింతించడం మొదలెడతాడు. అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. ఇదంతా నీ మనసుని ఎక్కడ పెడుతున్నావు అన్న దాంట్లోంచే వస్తుంది. చాలామందికి తెలియనటువంటి ఆశీర్వాద రహస్యం ఇది. మీరు దేవుణ్ణి వెతకండి, ఆయన్ని ప్రధానంగా చూడండి, ఆయన మీద దృష్టి పెట్టండి, ఆయన క్యారెక్టర్ని మీరు ధ్యానం చేయండి, ఆయన పనిలో నిమగ్నం అవ్వండి, అన్నీ మీకు దొరుకుతాయి. మీరు చింతించాల్సిన పని లేదు. పురుషుల కంటే తొందరగా మీ ముఖంలో వయసు కనపడుతుంది. ఎందుకో తెలుసా? చింత వల్ల వయసు తగ్గిపోతుంది. చింత లేకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? యవ్వనం తగ్గదు. అప్పుడు మీకు ఎక్కువ ఈ కోటింగ్లు అక్కర్లేదు. ఏమండి? తర్వాత బైబిల్ చెప్తోంది అందం గురించి. ఇది ఒక మళ్ళీ నెక్స్ట్ స్త్రీలకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందం. ఎవరు అందంగా ఉన్నారు? నేను అందంగా ఉన్నానా లేదా? 10 మంది పొగిడితే మనకేమనిపిస్తుంది? నేను ఆనేనన్నమాట. 10 మంది నన్ను పొగిడారు, నేను అందంగా ఉన్నాను అన్నమాట. ఎవరి అందం వాళ్ళకు ఉంటుంది. నీలాంటి అందం ఇంకొకరికి ఉండదు, వాళ్ళలాంటి అందం నీకుండదు. నీకు కొన్ని లోపాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని లోపాలు ఉంటాయి. నీకు కొన్ని ప్లస్లు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ప్లస్లు ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం.
సామెతల గ్రంథం 31:30. అందం మోసకరం, సౌందర్యం మీరు దాన్ని వెంట పడ్డారనుకోండి. అందంగా ఉండడం తప్పు. ఇందాక నేను చెప్పాను, అలంకరణకి దేవుడు వ్యతిరేకి కాదు. అందం దేవుడే ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని మంచిగా ఉంచుకోవాలి. కానీ దాన్ని వెంట పడకూడదు, వెంపర్లాడకూడదు. అప్పుడు ఏమవుతుందంటే అది వ్యర్థం అవుతుంది. వ్యర్థం అంటే తెలుసా మీకు? మనకి కుయ్యమని వస్తారు ఉదయాన్నే, చెత్త బుట్ట అవుతుందన్నమాట. ఈ ప్రయాస అంతా చివరికి ఏం మిగులుద్దంటే, మనం చెరుకు రసం తాగడానికి వెళ్తాం చూడండి, వెనక్కి ఒకసారి వెళ్ళి చూడండి, అది అవుద్ది అన్నమాట. ఏ అందగత్తె ఎప్పుడు అందగత్తిగా ఉండదు. గమనించండి ఆ విషయం. ఏ అందగాడు ఎప్పుడు అందగాడుగా ఉండడు. దానికి ఒక టైం ఉంటుంది. కనుక మనం అదే సమస్తం అనుకోకూడదు, అది తప్పు. అప్పుడు చెప్తుంది బైబిల్ ఏమంటుందంటే, అందుకని ఏం చేయాలి? యెహోవా ఎందు, తర్వాత భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఇది తరగదు. మనం చచ్చేదాకా ఈ భయభక్తులు మెయింటైన్ చేయగలం. చచ్చేదాకా ఈ పొగడ్త దొరుకుతుంది. మీ అందాన్నే పొగుడుతున్నారనుకోండి, కొన్ని రోజులకి పొగిడే వాళ్ళు ఉండరు, ఎందుకంటే అందం ఉండదు కాబట్టి. కానీ మీరు భక్తిలో పెరిగారనుకోండి, మీకు ఈ పొగడ్త ప్రజల నుంచే కాదు, ప్రభు నుంచి కూడా వస్తుంది. ఇంకోటి ఏమిటంటే, మీరు ప్రభుతో ఎంత గడుపుతారో మీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. నేను 8వ తరగతి నుంచి పౌడర్ రాయట్లేదు. ప్రభుతో గడిపితే చాలు. మనకి తెలియకుండానే ఆ ప్రకాశత్వం మన మీదకి వస్తుంది. ఆయన ప్రసన్నతే మన ప్రకాశం. ఈ కిటుకు మీకు అర్థమైందనుకోండి, మీరు తక్కువ స్థానం ఇస్తారు వేటికి? అందానికి. 11:22 సామెతలు. బైబిల్ కొంతసార్లు ఎంత కఠినంగా మాట్లాడుతుందంటే, ఆవిడేమో పాపం అందగత్తే, కానీ ఏం లేదు ఆవిడికి, వివేకం లేదు. అప్పుడు ఎలా ఉంటుందంట ఆ సిచ్యువేషను? పంది ముక్కుకి బంగారు కమ్మి తొడిగినట్టుగా ఉంటుంది. సోఫియా లారెన్స్ అని చాలా అందగత్తి అనమాట ప్రపంచంలో. ఆవిడ వన్ ఆఫ్ ది సినీ యాక్ట్రెసెస్ అనమాట. ఒక సోషల్ గ్యాదరింగ్లో, పార్టీలో ఇంకొక మనిషిని కలిసింది ఆవిడ. ఆయన ప్రపంచంలోనే చాలా మేధావిగా పేరుగాంచాడు. ఆయన పేరు జీబీ షా, జార్జ్ బెర్నార్డ్ షా. లిటరేచర్లో వాళ్ళందరికీ తెలుసు ఆయన, ఇంకా ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళకి చాలా మేధావిగా పేరుగాంచాడు ఆయన. సరే, పార్టీలో అందరూ కలుసుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆయన గురించి చాలా వినింది ఆవిడ. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని సాక్షాత్తు చూసింది. సోఫియా లారెన్స్ ప్రపోజ్ చేసింది ఆయనకి. ఆయన పెద్ద అందంగా ఉండడు, కానీ మంచి మహామేధావి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ ఏమని పెట్టిందంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అంది. ఆయన అన్నాడు, ఎందుకు అన్నాడు ఆయన. ఎందుకంటే మేధావి కాబట్టి ఎందుకు అనే ప్రశ్న సహజంగానే వేస్తాడు. ఎందుకు అన్నాడు. ఎందుకంటే నీ అంత మేధావి, నా అంత అందగాడు పుడితే ఆ బిడ్డ ఎంత గొప్పగా ఉంటాడు అందావిడ. అప్పుడు ఆయన అన్నాడు, ఒకవేళ నాలాంటి అందం, నీలాంటి తెలివి వస్తే అప్పుడెట్లాగా అన్నాడు ఆయన. అంచేత ఏమిటంటే, ఈ లోక సంబంధమైనవి మన చేతిలో ఉండవు. అవి ఒకవేళ నీకు అందం ఇస్తే, అది నేను అందగతిగా పుట్టాలని ఎవరు పుట్టరు, దేవుడు ఇవ్వాలి, అది అంతే. కాబట్టి నువ్వు గౌరవించాల్సింది కాదు అది. ఒకవేళ నువ్వు అందగత్తివైతే అది దేవుణ్ణి ఆరాధించడానికి ఒక తార్కాణం, ఒక ఆస్కారం. యూ కెన్ థ్యాంక్ ద లార్డ్ ఆల్వేస్. ఎందుకంటే సృష్టికర్త ఆయన కదా. ఇప్పుడు సెల్ ఫోన్ బాగా పనిచేస్తే దీని గొప్పతనం ఏం కాదు కదా. నువ్వు అందగత్తెవైతే ఎవరు గొప్పతనం? దేవుడు గొప్పతనం, కానీ తమరు గొప్పతనం కాదు. సో ఈ పర్స్పెక్టివ్ మీకు రావాలి, చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఒకవేళ నువ్వు సౌందర్యాన్ని సంపాదించుకున్న పుట్టుకతో శారీరక సౌందర్యం ఉంది, కానీ నీకు మానసిక సౌందర్యం లేదు, అప్పుడు ఎలా ఉంటుందంట బతుకు? పంది ముక్కుకి బంగారం పెట్టినట్టే.